మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవు గ్రామంలో గోదావరి ఒడ్డుకున్న ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మల్పూరి కాకు అమ్మవారి దర్బార్ ఈ రోజు భక్తి శ్రద్ధల మధ్య అద్భుతంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణం భజనలు మంగళనాదాలతో మార్మోగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి గారు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి మహోత్సవంలో భాగంగా సంప్రదాయ గుస్తాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ యువకులు తమ సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే ఆదివాసుల ప్రత్యేక వంటకాలు, వార్పులు ప్రదర్శించి సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ కార్యక్రమం మొత్తం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతికత వైభవంతో నిండిపోయి ప్రజల హృదయాలను హత్తుకుంది. అమ్మవారి కటాక్షంతో అందరికీ ఆయురారోగ్యాలు, ఆనందాలు కలగాలని భక్తులు ఆలయ కమిటీ వారు కోరుకున్నారు. మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి. మేము ఇక్కడికి భోగి పండుగ ఊర్లో జరుపుకొని నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చి గంగలో స్నానం ఆచరించి ఇక అమ్మవారికి అనేది మొక్కులు చెల్లించుకుంటాము. ఇక్కడ మొక్కులు అనేటివి అమావాస్య వరకు జరుపుకుంటాము. ఇక్కడ ఒకరోజు ముందుగా నైటే వచ్చేసి ఇక్కడే నిద్ర ఒకరోజు చేసి నెక్స్ట్ డే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత భోజనం చేసి నెక్స్ట్ డే వెళ్ళిపోతామండి. ఆదిలాబాద్ డిస్టిక్, మంచిర్యాల డిస్టిక్, ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి ఇలా మా ఆదివాసీల దైవం ఉంటుంది కదా, ఈ అమ్మవారికి చాలా అమ్మవారికి నమ్మకం ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు అంటే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. నేను ఆసిఫాబాద్ జిల్లా, కుమ్రంభీం జిల్లా నుంచి కిరియన్ మండల్ గుండాల దౌలత్ని ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అనే నేను. అయితే ఈడ దండరి ఉత్సవాలు దసరా తర్వాత 5 రోజుల నుంచే ప్రారంభమవుతాయి. కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది. అయినా పర్వాలేదు, ఇప్పటికీ ఫుల్ జనాభా మహారాష్ట్ర నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి, ఇంకా బయట దేశాల నుంచి ప్రచారం నుంచి వెళ్ళి వస్తారు. కాబట్టి మనకు ఇంకా కాకబాయి అమ్మవారికి ఇంకా సౌలత్ కావాలని, ఏంటంటే మనకు నీళ్ళ సౌలత్ కొంచెం లేదు. కొంచెం కాకబాయి అభివృద్ధి ఆలయ కొన్ని ప్లేస్ లేదు. మన వచ్చే జనాభాకు బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఈ గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని ఈ గుడి కార్యక్రమాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఆదివాసులందరూ కూడా ఆరాధ్యంగా పూజించే అమ్మవారు శ్రీ పద్మల్పూరి కాకబాయి దేవస్థానంలో ఈరోజు దర్బార్ కార్యక్రమము ఈ గోదావరి తీరాన నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుసాడి సాంప్రదాయం ఎలా జరుగుతుందంటే, ఏదైతే 12 రోజుల నుంచి 15 రోజుల మధ్యకాలంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళ బాంధవ్యాలను బలపరుస్తూ, అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతోటి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చివరిగా వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ ప్రాంతాల నుంచి తిరుగుతూ వాళ్ళ బంధువుల ఇంట్లకు వెళ్ళి నిద్ర చేస్తూ నియమ నిష్ఠాలతోటి ఇక్కడికి ఈ ప్రాంతానికి అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు కోరుకున్న మొక్కులు తీర్చడం జరుగుతుంది. వారు నియమ నిష్ఠలతోటి ఈ ప్రాంతానికి వస్తూ కాలినడకన సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కాలినడకన వచ్చి ఇక్కడ గోదావరి తీరాన గంగా నదిలో స్నానం చేసి గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడికి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఏదైతే సాంప్రదాయ నైవేద్యాలతోటి పిండి వంటలతోటి ఇక్కడ చేసి తయారు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తుంటే గుసాడి సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడది. ఆదివాసీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కనబడుతుంది. వాళ్ళని చూస్తే ఎవరైతే మేము దేవుడిగా భావించే గుసాడీలు పెద్ద ఎత్తున ప్రకృతికి అనుసంధానంగా ఉంటారు. ప్రకృతిలో కనపడే ప్రతి వస్తువు కూడా వాళ్ళ వేషధారణలో కనబడుతుంటుంది. నెమలికలు కావచ్చు, చర్మం కావచ్చు, గవ్వలు కావచ్చు, రకరకాలైన మూలికలతోటి కూడుకున్న ఆ వేషధారణను మేమందరం కూడా ఆదివాసులు పవిత్రంగా భావిస్తూ ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా అందరికీ ఆశీస్సులు కల్పించాలనే ఉద్దేశంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.